హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు చక్కగా అచ్చమైన ఆంధ్రుల గుమ్మడికాయ పులుసు, కమ్మని ఈ గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గుమ్మడికాయ పులుసుకి ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలి. నేనైతే మట్టి గిన్నె పెట్టుకున్నాను. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు గుమ్మడికాయ నీట్గా కడిగేసుకొని చక్కగా ఇలా ఒకే సైజులో ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఈ వేడెక్కిన వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడుకుతుండగా 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 క్యారెట్ని చక్కగా చక్రాల్లో కోసుకొని 6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 వంకాయలని చక్కగా ఇలాగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే పులుసు బాగుంటుంది. ఈ గుమ్మడికాయలు చక్కగా హాఫ్ బాయిల్ అయినాయి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయలన్నీ కూడా ఇందులో వేసేసి ఇవి కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అసలైన ఆంధ్ర వంట కొన్ని రోజుల క్రితం మరుగున పడింది. మళ్ళీ ఈ మధ్యనే ఈ గుమ్మడికాయ పులుసుని పెళ్లి భోజనాల్లో ముద్దపప్పు కాంబినేషన్లో వేస్తే సూపర్గా ఉంటుంది. ఇందులో ఒక 3-4 గుట్లు చింతపండు నీట్గా కడిగేసి రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ ముక్కలైతే 2 నిమిషాల్లో చక్కగా హాఫ్ బాయిల్ అయినవి. ఇలా అయిన ఈ ముక్కల్లో 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడేంత కల్లు ఉప్పు వేసుకోవాలి. 1 చిటికెడు పసుపు వేసుకొని ముందుగా రసం తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. ఇది బాగా దగ్గరగా ఉంది అనిపిస్తే కనుక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని దీన్ని చక్కగా మరిగించుకోవాలి. కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకొని మూత పెట్టుకొని ఇలా మరిగిన తర్వాత ఇందులో నేనైతే చిన్న కప్పుడు బెల్లం తురుము వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటేనే ఈ పులుసు చాలా బాగుంటుంది. ఇది స్వీట్ తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఈ పులుసు తీయగా ఉంటేనే బాగుంటుంది. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని చక్కగా కచ్చపచ్చ దంచుకొని ఈ అల్లం ముక్కని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇలా మరుగుతుండగా ఒకసారి ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. దీనికి ముద్దపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ పులుసు కరెక్ట్గా మరిగింది. ఇందులో కొత్తిమీర వేసుకొని ఈ ముక్క అయితే చక్కగా ఉడికింది. ఈ గుమ్మడికాయ ముక్కని అన్నంలోనే కాకుండా ఉత్తినే కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పోపుకి చిన్న బాండిల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని రేకలు తీసుకొని దంచుకొని ఈ వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి చక్కగా వేడెక్కుతున్నప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని 4-5 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. అలా సువాసన వస్తే ఈ పోపు కరెక్ట్గా వేగినట్లే. ఇప్పుడు చక్కగా మరిగించుకున్న ఈ గుమ్మడికాయ పులుసులో ఎర్రగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న ఈ పోపులను వేసేసి బాగా కలుపుకొని వెంటనే మూత పెట్టుకుంటే ఈ స్మెల్ అనేది అసలు బయటికి పోకుండా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇదండి అదిరిపోయే ఆంధ్ర గుమ్మడికాయ పులుసు. దీన్నే గుమ్మడికాయ దప్పలం కూడా అంటారు. దీన్ని ముద్దపప్పుతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిందండి? చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. ఎప్పుడూ చక్కగా నవ్వుతూ మన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.